హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ బొమ్మిడీలు టమాటా కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చేసి చూపించబోతున్నాను. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ముందుగా టమాటోస్ అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బొమ్మిడీలు అయితే ఒక 4 అయితే తీసుకున్నానండి. తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్ వేయకుండా వేయించుకోవాలండి. కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేయకుండా లో ఫ్లేమ్లో ఇవి వేయించుకోవాలి. సో ఇలా వేయించడం వల్ల నీచు వాసన అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. సో అందువల్ల ఇది వేయించేసి దాంట్లో మరిగించిన వాటర్ అయితే వేసేసుకుందామండి. సో వేగిపోయాయి కదా, ఇప్పుడైతే మరిగించిన వాటర్ అయితే వేసేసుకుందాము. వేడి నీళ్ళు వేయడం వల్ల నీచు వాసన ఎక్కువగా ఉండదు. సో దానివల్ల వేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా వేడి నీళ్ళు అయితే వేసేసుకొని వేడి నీళ్ళు వేసేసి వెంటనే తీసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే 2 పావులు వేసుకోవాలి. కొంచెం సాజీరా, ఇలాచీ, లవంగాలు అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం దాచిన చెక్క అయితే వేసేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ అయితే వేసేసుకుందాము. ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బొమ్మిడీలు. సో అవైతే వేసేసుకుందాం ఇప్పుడు. ఒక 5 or 10 మినిట్స్ మంచిగా నూనెలోనే వేయించుకోవాలండి ఇవి. సో ఇంకా ఏమన్నా స్మెల్ ఉంటే ఈ ఆయిల్లో వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత మనం చాప్ చేసిన టమాటోస్ అయితే వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. కారం వేసుకోవాలి 1.5 స్పూన్. సో ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ అయితే వేసేసుకుందాము. ఒక 5 మినిట్స్ అయితే ఆయిల్ అంతా తేలేంత వరకు అయితే మంచిగా మగ్గించుకోవాలండి కర్రీని. చూడండి, మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయింది. సో ఫైనల్గా కర్రీ అయితే బొమ్మిడీలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.